ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు కుమార్. మీరు చూస్తున్నది తెలుగు డేటా హబ్. జియో ఐపీఓ 2026లో రాబోతుందని ముఖేష్ అంబానీ నిన్న జరిగిన 48th యాన్యువల్ జనరల్ మీటింగ్లో పేర్కొన్నాడు. ఇదే కాకుండా రిలయన్స్ ఏఐ ప్రాజెక్టులో కొత్త డిజిటల్ ప్రొడక్ట్స్, గ్రీన్ ఎనర్జీ, దేశానికి సంబంధించిన విజన్, ఇలా ఒకటి కాదు చాలా టాపిక్స్ మీద ఆయన వివరించాడు. ఈ టాపిక్స్ని డీటెయిల్గా మీ ముందు 5-10 నిమిషాల్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనకి నిన్న జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అదే జియో ఐపీఓ. ఐపీఓ అంటే మనందరికీ తెలిసిందేగా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని. అంటే షేర్ మార్కెట్లో కంపెనీ షేర్లను నార్మల్ పీపుల్ కూడా బై చేసే అవకాశం ఈ ఐపీఓ అయితే మనకి ఇస్తుంది. ఈ ఐపీఓలు, షేర్ మార్కెట్లు ఇవన్నీ వేరే టాపిక్స్. బట్ సింపుల్గా నిన్న జరిగిన విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పటి వరకు జియో అనేది ఒక పెద్ద గ్లోబల్ ప్రైవేట్ కంపెనీ కదా. అంటే కొంతమంది ఇన్వెస్టర్లు అండ్ రిలయన్స్ ఓనర్స్ మాత్రమే ఉంటారు. కానీ ఈ ఐపీఓ తర్వాత మనలాంటి సాధారణ నార్మల్ ఇన్వెస్టర్స్ కూడా జియోలో భాగస్వామ్యం ఇవ్వచ్చు ఈ షేర్స్ కొనుక్కొని. జియోకి ప్రస్తుతం 47 కోట్ల కస్టమర్స్ అయితే ఉన్నారు. అంటే ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అతిపెద్ద టెలికాం కంపెనీలో ఒకటి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత పెద్ద కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ ఐపీఓకి వస్తే ఎంత హైప్ ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక పెద్ద గోల్డెన్ ఛాన్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రెండో అతిపెద్ద అనౌన్స్మెంట్ వచ్చేసి రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కొత్త కంపెనీ. ఇది రిలయన్స్ ఫ్యూచర్ని ఏఐ వైపు మలుస్తుందంట. ఈ రిలయన్స్ ఇంటెలిజెన్స్ మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ను అందించబోతుంది. ముఖేష్ అంబానీ ఏఐని కామధేనువులాగా పోల్చారు. అంటే మన పురాణాల్లో కోరికలు తెచ్చి గోవులా అనమాట. అంటే భవిష్యత్తులో ఏఐ వల్ల ఏ రంగంలో అయినా సొల్యూషన్స్ దొరుకుతుందని ఆయన నమ్మకం. అండ్ ఆల్సో రిలయన్స్ ఏఐ రంగంలో పెద్ద పార్ట్నర్షిప్స్ కూడా పెట్టుకుంది. మెటాతో 100 మిలియన్ ప్రాజెక్ట్స్. ఇందులో రిలయన్స్కి 70% షేర్ అండ్ మెటాకి 30% షేర్ అనమాట. అండ్ ఆల్సో గూగుల్తో కలిసి జామ్నగర్లో గ్రీన్ ఎనర్జీ ఆధారిత ఏఐ అండ్ క్లౌడ్ డేటా సెంటర్ను పిలిచేయబోతుందంట. అంటే రిలయన్స్ ఏఐను వాడి ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్, బిజినెస్ అన్ని రంగాల్లో ఒక పెద్ద మార్పు తేవాలని అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ ఎక్స్పాన్షన్. రిలయన్స్ అంటే జనరల్గా మనకి ఆయిల్ అండ్ జియో టెలికాం బిజినెస్ గుర్తొస్తుంది కదా. కానీ ఇప్పుడు మాత్రం అంబానీ ఫోకస్ టోటల్గా గ్రీన్ ఎనర్జీ వైపు అయితే వెళ్ళింది. వచ్చే 5-7 సంవత్సరాల్లో రిలయన్స్ న్యూ ఎనర్జీ డివిజన్ కింద సోలార్, హైడ్రోజన్, రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. ఎగ్జాంపుల్గా ఆయన గూగుల్తో కలిసి జామ్నగర్లో ఏఐ అండ్ క్లౌడ్ డేటా సెంటర్ను పూర్తిగా సోలార్, హైడ్రోజన్, ఈ రెన్యూబుల్ సోర్సెస్తో నిర్మించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఫ్యూచర్ మొత్తం గ్రీన్ ఎనర్జీతో ఎవల్యూట్ అవుతుందని గ్రహించిన ఈయన ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందుగానే స్టార్ట్ చేస్తున్నాడని నిపుణులైతే చెప్తున్నారనమాట. సో ఫ్యూచర్లో జియో గ్రీన్ ఎనర్జీ బిజినెస్లో నెంబర్ 1గా నిలబడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఊరికిన అంబానీస్ అయిపోరు కదా, ప్రతి దానిలో కూడా బిజినెస్ యాంగిల్ని అయితే వీళ్ళు క్యాచ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ టెక్ అప్డేట్స్ పెట్టగానే మీ వరకు రావాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇంకా నెక్స్ట్ మనకి అనంత్ అంబానీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. జియోలో న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తామని చెప్తూ ఇవన్నీ ఏఐతో ఇంటిగ్రేట్ అయి వర్క్ చేస్తేనే ఆయన పేర్కొన్నాడు. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి రియా. ఇది ఒక వాయిస్ అసిస్టెంట్. ఇది మనం జియో సినిమా, హాట్స్టార్లో వాడుకోవచ్చు. మనం జస్ట్ వాయిస్ అసిస్ట్ చేస్తే చాలు, వెంటనే మనకి సినిమా కానీ, సిరీస్ కానీ రికమెండ్ చేస్తాయంట. అండ్ నెక్స్ట్ జియో పీసీ. ఇది టీవీని కంప్యూటర్గా మార్చే ఒక డివైస్. క్లౌడ్లో డేటా అయితే స్టోర్ అవుతుందంట. ఇది స్టూడెంట్స్కి, అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ జియో ఫ్రేమ్స్. ఏఐ ఇంటిగ్రేషన్, స్మార్ట్ క్లాసెస్. వీటితో వీడియోలు తీయొచ్చు అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ కూడా పొందొచ్చు అంట. అండ్ నెక్స్ట్ జియో స్టార్ అండ్ జియో లెన్స్. ఇది ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్స్. ఇవి ఎంటర్టైన్మెంట్ అండ్ లెర్నింగ్ అండ్ బిజినెస్, ఇలా అన్ని రంగాల్లో అయితే ఈ ప్లాట్ఫామ్స్ మనం వాడుకోవచ్చని ఆయన నిన్న జరిగిన 48th యాన్యువల్ జనరల్ మీటింగ్లో పేర్కొన్నాడు. వీటిని మనం బాగా అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ కేవలం టెలికాం కంపెనీయే కాదు, డిజిటల్ లైఫ్ స్టైల్ని మార్చే కంపెనీగా కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి రిలయన్స్ ఫౌండేషన్కి చైర్పర్సన్గా ఉన్న నీతా అంబానీ గారు కొత్త హెల్త్ కేర్ ప్రాజెక్ట్ని అయితే ప్రకటించారు. దీని పేరు జీవన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ హాస్పిటల్లో స్టార్ట్ అవ్వబోతుందంట. దీని ద్వారా పిల్లల క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అందించబోతున్నారంట. పేదవారికి కూడా ఈ ట్రీట్మెంట్ అందేలా చూసుకుంటామంటూ ఆవిడైతే చెప్పారు. లాస్ట్లో రిలయన్స్ లాభానికి కాదు, సమాజానికి కూడా సేవ చేయడంలో ప్రాధాన్యం ఇస్తుందని ఈవిడైతే పేర్కొన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే రిలయన్స్ 48th యాన్యువల్ జనరల్ మీటింగ్లో అంబానీ గారు 2 క్లియర్ మెసేజెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూచర్ టెక్నాలజీ, ఏఐ, క్లౌడ్, డిజిటల్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్
సెకండ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అండ్ రెన్యూవబుల్స్. దీంతో పాటు జియో ఐపీఓ 2026లో రాబోతుంది అనడంతో ఇన్వెస్టర్స్‌కు గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పవచ్చు. రిలయన్స్ కేవలం ఒక కంపెనీయే కాదు, దేశ ఆర్థిక శక్తిని ముందుకు నడిపించే ఇంజిన్ అని మళ్ళా నిరూపించింది. సో ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి మోస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం రేపు మరో కొత్త అప్డేట్‌తో కలుసుకుందాం. థాంక్ యూ. సీ యూ. బై బై.